ఐపీఎల్ టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో మాత్రం బోల్తా పడింది. కోల్కతా చేతిలో ఘోరంగా ఓటమి పాలై కప్ను చేజార్చుకుంది. కనీస పోటీ ఇవ్వకుండానే ప్రత్యర్థికి దాసోహమైంది. కానీ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ చేసిన పోరాటం అద్భుతమనే చెప్పాలి. క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడేలా, ప్రత్యర్థులు సలాం కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు. టీ20 క్రికెట్ కి అసలైన నిర్వచనం అంటే ఏంటో చూపించారు హైదరాబాద్ బ్యాటర్లు. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ తర్వాత కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసి ఈ ఏడాది రన్నర్ గా నిలిచింది. అయితే వచ్చే ఏడాది విజేతగా నిలవడానికి జట్టును మరింత సానపెట్టేలా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఫైనల్ ఓటమి బాధతో టీమ్ కో ఓనర్ కావ్య మారన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్లో కొందరు ఆటగాళ్లపై వేటు వేయాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జట్టుకు భారంగా ఉన్న ఆటగాళ్లను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సీజన్లో దారుణంగా విఫలమైన అబ్దుల్ సమద్ పైనే తొలి వేటు పడనున్నట్లు తెలుస్తోంది. కీలక మ్యాచ్ల్లో సమద్ తడబడ్డాడు. క్వాలిఫైయర్ 1లో 16 పరుగులు, క్వాలిఫైయర్ 2లో డకౌట్, ఫైనల్లో కేవలం 4 పరుగులే చేశాడు. దీంతో అతన్ని వచ్చే సీజన్లో వేలానికి వదిలేనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొందరు స్టార్ ఆటగాళ్లను కూడా టీం నుంచి పంపించేందుకు కావ్య సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ట్రావిస్ హెయిట్ ఓపెనర్లుగా ఉండటంతో ఎక్కువగా అవకాశాలు దక్కని మయాంక్ అగర్వాల్ కు సన్ రైజర్స్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అలాగే విదేశీ స్టార్ ప్లేయర్లు ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జైన్సన్, యువ క్రికెటర్లు అన్మోల్ ప్రీత్ సింగ్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ను విడిచిపెట్టనున్నట్లు తెలుస్తోంది. అల్మోన్ ప్రీత్, సన్వీర్ సింగ్ కు తక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికీ పేలవ ఆటతో నిరాశపరిచారు.